ఏంటి అంటే అసలు ఏంటి ఈ సాయికృష్ణకి సంబంధించిన ఇష్యూలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అంత తీవ్రత ఏముంది అనేటటువంటి అంశం. నేను అందుకే చాలా క్లారిటీగా అడిగా. సంఘటన జరిగిన తర్వాత తెలుసా, సంఘటన జరగకముందే తెలుసా అంటే, సో సంఘటన జరగకముందే ఏదో ఒక పెద్ద సెటిల్మెంట్ కోసం చేసినటువంటి సంఘటన అన్నారు. గతంలో మనం చూసాం జత్వానికి సంబంధించినటువంటి కేసులో సీఎంఓ కూడా అందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి ఈ రోజు కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి కనీసం పోస్టింగ్ లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కస్టోడియల్ టార్చర్ రఘురామకృష్ణరాజు, ఇదంతా కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అనే దానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వమే చేయించింది అనే దానికి కూడా కోర్టులు కూడా దీని మీద సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో అక్కడ ఒక మోటో ఉంది చేయడానికి. ఇదే జత్వానికి సంబంధించినటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె హ్యాబిచువల్ ఇలాంటి చేయడం ఆమెకి హ్యాబిట్ అనేసి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు మనకు వెంకటరెడ్డి గారు చెబుతూ ఉన్నారు, ఏమంటున్నారంటే దీని వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పేసి. ఆల్రెడీ మీరు చర్యలు కూడా తీసుకున్నారు, వాళ్ళ కుటుంబం కూడా సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అయినంత మాత్రాన చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే, ఇదే రాజీ చేసుకునేటటువంటి కేసు అయితే కాదు. ఒకసారి నేను వాళ్ళ మామ ఏం మాట్లాడారు విన్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. పీసర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. విజయలక్ష్మి గారి తమ్ముడిని మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళ 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలు కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాను. రాజకీయ పరమైన హత్యలు కాదండి, ఏదో ఒక స్టేషన్ లో జరిగిన ఇన్సిడెంట్ గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్ది అనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, ఒకవేళ సాయికృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయికృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాను తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకి ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులు కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకి చేతు వంశీ గారు, మరి ఆయన బయట విన్నాం, సరే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంకొకటి అడుగుతాను నేను మీకు. ఇప్పటికే ఆయన మీద సీఏ మీద కేసులు పెట్టారు, 103 బిఎన్ఎస్ సెక్షన్ కింద పెట్టారు, హత్య అంటే పాత 102 సెక్షన్ కింద పెట్టారు, ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు, అక్రమ నిర్బంధంకి సంబంధించినటువంటి సెక్షన్ కింద కేసు పెట్టారు, రహస్య నిర్బంధం చేసినటువంటి సెక్షన్ కింద కేసు పెట్టారు, సో సాక్ష్యాలను మాయం చేశారు అనేటటువంటి సెక్షన్ 239, 238 బిఎన్ఎస్ కింద కేసు పెట్టారు. సో ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే పకడ్బందీగా మీరు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడేదో మాయ చేసేసి ఆ సీఏని వెనకేసుకొచ్చేసి సరే మనోడే కదా ఒకటే కదా చేసింది ఏం పర్లేదులే అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లా. కానీ జరిగినటువంటి అంశాన్ని ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే ఇదంతా కూడా తెలిసే జరిగింది అంటున్నారు. అంతా తెలిసి జరగడానికి ఉన్నటువంటి ఆస్కారం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యుల వాదన ఏ విధంగా మీరు చూస్తారండి? గుడ్ మార్నింగ్ రాజు గారు. ముందుగా వెంకటరెడ్డి గారికి